బైబిల్ స్టడీలో లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. లూకా సువార్త 6వ అధ్యాయం, ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 22 and 23. లూకా సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మను ఏం చేస్తారు? అండర్లైన్ చేసుకోండి. ద్వేషించి ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తారు? లోకంలో మనకేం కలుగుతుంది చెప్పండి? ప్రభు నిమిత్తం ఏం కలుగుతుంది? ద్వేషము. ద్వేషించి. రెండవది వెలివేసి ఏం చేస్తారు చెప్పండి? ప్రభు నామ నిమిత్తం మనల్ని ఏం చేస్తారు? వెలివేస్తారు. వెలివేత. ఒకటి ద్వేషము, రెండవది వెలివేసి, మూడవది నిందించి. చెప్పండి ఏం చేస్తారు? మూడవది నిందలు వస్తాయి. నిందించి. నింద అంటే మనలో ఉన్నది చెప్పుకోవటం కాదు, మనలో లేని విషయాలు మాట్లాడుకోవటం. అది నిందలంటే. మనలో లేనివి, మనకు తెలియని, మనకు కనబడని, మనం చెయ్యని మన మీద ఆపాదించి మాట్లాడుకోవటం ఏంటి చెప్పండి? నిందలంటే అవి. నిందిస్తారు. నిందించి మీ పేరు చెడ్డదని ఏం చేస్తారు? పేరు ఏం చేస్తారు చెప్పండి? అసలు మీ ఊసొత్తుకుంటేనే మాకు బాధ వేస్తుందని మీ పేరు చెడ్డదని ఏం చేస్తారు? కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. చెప్పండి ఏం చేస్తారు? 4 విషయాలు విన్నాం. మనుష్య కుమారుని నిమిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినందుకు, ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తున్నందుకు, పౌలు అన్నట్టుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ప్రభు కోసం మనలను మనం సజీవ యాగంగా సమర్పించుకొని బ్రతుకుతున్నందుకు మనుషుల నిమిత్తం, మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మనల్ని ఏం చేస్తారు? ఒకటి ద్వేషిస్తారు, రెండవది వెలివేస్తారు, మూడవది నిందిస్తారు, నాలుగవది మీ పేరు చెడ్డదని కొట్టివేస్తారు. ఈ 4 చేస్తారు. అప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం? అంతా అయిపోయిందిరా, ఇంకెందుకురా బ్రతకటం అని మనం అనుకుంటాం. కానీ అప్పుడే యేసు ప్రభువారు ఏమన్నారు చూడండి, 23వ వచనం. ఆ దినమందు అంటే ఈ 4 మీ జీవితంలో జరుగుతున్నప్పుడు మనుషులు మనుష్య కుమారు నిమిత్తం మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు ఆ దినమందు ఏం చేయండి? మీరు సంతోషించి. బాబా ఈ రాత్రి మన అంశము సంతోషం. చెప్పండి ఏంటిది? సంతోషం. ఏంటిదమ్మా? సంతోషమ్మా. కొంతమంది పేరు సంతోషమ్మా అని పేరు పెట్టుకుంటారు, కానీ కాస్త వాళ్ళ ముఖాలు చూస్తే ఎక్కడ కూడా ఏం కనపడదు? సంతోషమే కనపడదు. సంతోషమే కనపడదు. సంతోషం. ప్రభు ఎప్పుడు సంతోషించమంటున్నాడు తెలుసా? ఏ పరిస్థితుల్లో చెప్పండి? మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. రెండవది ఏం చేస్తారు? వెలివేస్తారు. మూడవది ఏం చేస్తారు? నిందిస్తారు. నాలుగవది ఏం చేస్తారు? అసలు మీ పేరు చెడ్డదని కూడా ఏం చేస్తారు? కొట్టివేస్తారు. అప్పుడు ఆ సమయంలో మీరు సంతోషించి ఏం చేయండి? అప్పుడు గంతులు వేస్తారండి ఎవరైనా? కానీ అప్పుడే ఆ పరిస్థితుల్లోనే దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? గంతులు వేయాలి. సంతోషించి గంతులు. ఇది అసాధ్యమైన విషయమే, చాలా అసాధారణమైన విషయమే. కానీ ఆ పరిస్థితుల్లోనే యేసు ప్రభు రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం మనం. చెప్పండి చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చెప్పండి. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? తిరుగుబాటు కదండి. బంగ్లాదేశంలో, మన చుట్టుపక్కల దేశాల్లోనే ఏమేమి జరుగుతున్నాయి ప్రస్తుత? ఇరాన్ ఏ సమయంలోనైనా యెరూషలేము మీదకి ఏం చేయొచ్చు చెప్పండి? ఇజ్రాయెల్ దేశం మీద ఏ పరిస్థితుల్లోనైనా వితిన్ సెకండ్స్లో జరగచ్చు ఆ మూమెంట్. మోహరించున్నారు. చుట్టుపక్కల ఏం చేస్తున్నారు? బలగాలతో మోహరించున్నారు ఇజ్రాయెల్ దేశం మీద. అసలు ఇజ్రాయెల్ పేరు కూడా లేకుండా చేయాలి. ఇజ్రాయెల్ దేశం పేరు కూడా లేకుండా చేయాలి.
ఇరాన్ దేశానికి కొన్ని కంట్రీస్ మద్దతు ఇస్తూ వచ్చారు. బహిరంగంగా ప్రకటనలు జరుగుతూ ఉన్నాయి. ఏ సమయంలోనైనా దాడులు చేస్తాం. ఇజ్రాయెల్ దేశం కూడా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. యుద్ధ వాతావరణాలు, తిరుగుబాటు, ప్రకృతి వైపరీత్యాలు భయంకరంగా. వైనాడులో చూశారు కదండి ఎంత బీభత్సం. కొండ చర్యలు, ఇళ్లలో ఉన్న మొత్తం మనుషులు ఏం చేశారు చెప్పండి, అక్కడికక్కడ పడిపోయి గుట్టలుగా శవాలు ఎతుకుతున్నారు. ఇప్పుడు కూడా శవాలు వెతుకుతున్నారు, కనబట్టలేదు. ప్రకృతి వైపరీత్యాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం కదండి. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఎక్కడ నెమ్మది లేని పరిస్థితులు. వారు ఆ పార్టీకి చేశారు, వీళ్ళు ఈ పార్టీకి చేశారని కదండి. మనుషుల మీదకి మనుషులు, జనం మీదకి జనం, రాజ్యాల మీదకి రాజ్యాలు, కరువులు, భయంకరమైన భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు. యేసుక్రీస్తు ప్రభు రాకడకు మనం చాలా ఎట్లున్నాం, దగ్గరగా ఉన్నాం. ఇవన్నీ బయట జరిగే విషయాలైతే ప్రభు నమ్ముకున్న వారికి జరిగే విషయాలు కూడా ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం. మనుష్య కుమారు నిమిత్తం మనుషులు ఏం చేస్తారు, మిమ్మల్ని ద్వేషిస్తారు. సంఘాల్లో చూడలేదండి ద్వేషం, సంఘాల్లో చూడలేదా, కుటుంబాల్లో చూడలేదండి. కుటుంబాల్లో తల్లిదండ్రులు ద్వేషించే పిల్లల్ని మనం చూడలేదా, పిల్లల్ని ద్వేషించే తల్లిదండ్రులు చూడలేదా, భర్తను ద్వేషించే భార్యలు లేరా, భార్యలను ద్వేషించే భర్తలు లేరా, కట్టుకున్న వారినే సొంత వారినే కాదని ద్వేషం ఎక్కువైపోయింది. కుటుంబాల్లో కూడా వచ్చినాయండి. యేసు ప్రభు రాకడ సూచనలు చాలా దగ్గరగా ఉన్నాం. ఏ పరిస్థితిలో, ఏ క్షణంలోనైనా యేసయ్య మరలా వస్తాడు, తన ప్రజలను తీసుకొని వెళ్తాడు. సిద్ధపడ్డారా? మనుష్య కుమారు నిమిత్తం ద్వేషిస్తారు. రెండోది ఏం చేస్తారు, వెలివేస్తారు. చాలా కుటుంబాల్లో వెలివేతలు. యేసు ప్రభు నమ్ముకొని చర్చికి వస్తున్నందుకు, బైబిల్ చదువుతున్నందుకు. మీకు తెలుసా, కొన్ని కుటుంబాల్లో రహస్యంగా బైబిల్ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ వెలివేస్తారో, మా నాన్న ఎక్కడ వెలివేస్తాడో, మా ఇంట్లో తెలిస్తే ఎక్కడ వెలివేస్తారో. కానీ దేవుని కృప, మనం బహిరంగంగా బైబిల్ ప్రకటిస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం. ఈ భాగ్యం మనకిచ్చిన చాలామందికి ఈ భాగ్యమో, ఈ విలువ అర్థం కావట్లా. మనుష్య కుమారు నిమిత్తం మిమ్మల్ని ద్వేషిస్తారు, వెలివేస్తారు, మీ మీద ఏం చేస్తారు, నిందలేస్తారు. ఎన్ని నిందలో కదండి. మీ పేరు చెడ్డదని కూడా ఏం చేస్తారు, కొట్టివేస్తారు. అయితే ప్రభు అంటున్నాడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు కృంగిపోవాలా? మీరు సంతోషించి ఏం చేయండి, గంతులు వేయండి. దేవుని బిడ్డలు ద్వేషము, వెలివేయటం, నిందలు, మీ పేరు చెడ్డదని కొట్టివేసేటప్పుడు దిగులు పడకూడదు. ఇవి ప్రభువున కలిగినవి కదండి. యేసు ప్రభుని ఎంత మాటలు అన్నారో, వీడు దయ్యము పట్టిన వాడన్నారు అనలేదా యేసు ప్రభుని? బయల్జుబూలు వలన ఈ అద్భుతాలు చేస్తున్నాడు అనలేదా యేసు ప్రభుని? తండ్రి ఎవరో మాకు తెలియదు అన్నారు యేసు ప్రభుని. ఇంతటి భయంకరమైన మాటలు అన్నారు. యేసు ప్రభుని రకరకాలుగా దూషించారు, ద్వేషించారు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ జీవితంలో మీరు కూడా మీ కుటుంబాల్లో ద్వేషం ఎదుర్కొంటున్నారా, వెలివేసే పరిస్థితులు ఎదుర్కొంటున్నారా, నిందలు ఎదుర్కొంటున్నారా, మీ పేరు చెడ్డది, అసలు మీ ఊసే మా దగ్గర ఎత్తబాకండి, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తున్నారా, సమాజంలో సంఘంలో నుంచి బహిష్కరించబడుతున్నారా? దేవుని వాక్యం చెప్తుంది, ఆ దినమందు ఆ పరిస్థితుల్లోనే మీరు దేవుని బిడ్డలంగా ఏం చేయాలి, సంతోషించాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషించాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి. చెప్పండి, ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? కానీ కొన్నిసార్లు మన ముఖాల్లో ఆ సంతోషం కరువైపోతుంది. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నా, మనుష్య కుమారు నిమిత్తం మీరు ద్వేషించబడుతున్నా,
మీరు వెలివేతకు గురి చేయబడుతున్నా, మీరు నిందించబడుతున్నా, అసలు మీ పేరు చెడ్డదని కొట్టివేయబడుతున్నా మీరేం చేయబాకండి, ధైర్యంగా ఉండండి, సంతోషించండి, కృంగిపోబాకండి. పాస్టర్ గారు, అలాంటి పరిస్థితులు ఎవరు సంతోషంగా ఉండాలి? ప్రభు బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం చిన్న పాట పాడతాం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. కొంచెం బాగాలేకపోతేనే నీరసంగా ముఖం అంతా ఒకలాగా పెట్టి, ఏందోనండి తొందరగానే పోయేటట్టు, అంత తొందర బావు. ఎక్కడ పోతుంది అసలు మన సంతోషం? ప్రభు నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకమును జయించున్నాను. పోరాటాల మధ్యలో కూడా సంతోషంగా ఉండాలి. సంతోషం ఏం చేస్తుందో ఒక 4 విషయాలు, సంతోషము గల జీవితం మనకు అందించే 4 ప్రాముఖ్యమైన విషయాలు సంతోషం నుంచి ఈ రాత్రి మనం నేర్చుకుందాం. క్లుప్తంగానే చెప్తాను. 4 విషయాలు లైవ్లో చూస్తున్నవారు, దేవుని బిడ్డలు, మనం ఏ పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో తెలుసు, ఒక మాట చూపిస్తా చూడండి, తర్వాత ఆ 4 విషయాలు చెప్తా చూడండి. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో తెలుసా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వాక్యం చదవండి అమ్మ ఎవరైనా. సామెతలు 24:17. అందరు తీసిన వాళ్ళందరూ గబక్కన. నీ శత్రువు పడినప్పుడు అప్పుడు సంతోషిస్తాం. మనకెవరైనా శత్రువులకి ఏమైనా అయిందనుకో, అబ్బా వాడికి తగిన శాస్తి అయిందిలే అనుకుంటా. బైబిల్ ఏం చేస్తుంది చెప్పండి, చూడండి. నీ శత్రువు పడినప్పుడు ఏం చేయొద్దు, సంతోషింపకము. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున అసలు ఉల్లసించద్దు. ఎందుకు? కారణం ఏంటి చూడండి, 18 వచ్చిన. యెహోవా అది చూచి ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు అసహ్యించుకుంటాడు. అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దేవుడు అసహ్యించుకుంటాడంట. నీ శత్రువుకి ఏమైనా అయినప్పుడు, నీకు గిట్టని వారికి ఏమైనా అయినప్పుడు, అప్పుడు ఏం చేస్తుంది తెలుసు, మనం వాడికి అంతే జరగాలి, వాళ్ళకి అంతే అవ్వాలే. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ధిక్కరించారు, వాళ్ళు మా మీదకి వచ్చారు, వాళ్ళు మా మీద నిందలేశారు, వాళ్ళు మా మీద అవమానకరంగా మాట్లాడారు, వాళ్ళకి అంతే జరగాలే అని ఎప్పుడైతే నీ శత్రువు పడినప్పుడు సంతోషిస్తావో, యెహోవా అది చూచి ఏం చేస్తాడంట, మన దేవుడు అసహ్యించుకుంటాడు. చి వీడవుడురా, సాటి మనిషి పడితే వాడి శత్రువు అవుతాడు. మనకు శత్రువు ఎవరు చెప్పండి? మనుషులు కాదు. చెప్పండి, మనుషులు కాదు మన శత్రువులు. మీ విరోధి అయిన అపవాది. అపవాది అపవాది మన శత్రువు. ఈ లోకం మన శత్రువు, మన శరీరమే మన శత్రువు. మీరు పోరాడినది ఎవరితో చెప్పండి? శరీరులతో కాదు కానీ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో ఏం చేస్తున్నాం? మన పోరాటం చర్చిలో ఎదురు కనపడేవాళ్ళు కాదు, వీళ్ళతో కాదు, ఎదురింటి వాళ్ళతో కాదు. సుజాత, ఇప్పుడు వాళ్ళ శత్రువులు అనుకోబాక. వాళ్ళెవరు మనకెవరు కాదు చెప్పండి? శత్రువులు కాదు. మనం పోరాడుతుంది ఎవరితో తెలుసా? అంధకార సంబంధమైన దురాత్మల శక్తులతో, చీకటి శక్తులతో. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా లేస్తుంటే వారిలో ఏం పనిచేస్తున్నాడు చెప్పండి? ఆ అపవాది సంబంధమైన దురాత్మల సమూహాలు పనిచేస్తున్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేయాల్సింది ఏందో తెలుసా? ప్రభు, ఆ వ్యక్తి నా మీదకి లేచాడు, కానీ అతను లేవల, కానీ అతనిలో పనిచేస్తుంది ఏం చెప్పండి? దురాత్మ, చీకటి శక్తి, లోక సంబంధులకు లోకనాథులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ మనసు తీసివేసిన ఆయన ఆ మనిషికి మంచి మనసు కలుగజేయ దేవాన్ని ప్రార్థన చేయాలి. అంతేగాని శత్రువు పడినప్పుడు మనం ఏం చేయకూడదు? సంతోషించకూడదు. ఒకవేళ మన శత్రువు మన విరోధంగా భావించే వాళ్ళు ఎవరికనేది అయినప్పుడు నువ్వు సంతోషించావు అనుకో, పైనుండి దేవుడు అది చూసి ఏం చేస్తాడు తెలుసా? ఛీ,
పాత బిడ్డ బలలో చెయ్యేస్తుంది, ప్రార్థనకు వస్తుంది, కానీ ఇంకా ఏం మానలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీ శత్రువులను ఏం చేయండి? ప్రేమించండి అన్నాడు యేసయ్య. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం పెట్టండి? భోజనం పెట్టమన్నాడు. మన ప్రభు చెప్పి మీ శత్రువుల కొరకు మీరేం చేయండి? ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. మరి దేవుని వాక్యంలో మనం సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ సంతోషం మనకిచ్చే 4 ఆశీర్వాదాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దామండి. చక్కగా చూద్దామా? సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యం. సామెతలు 15:13 చదవండి అమ్మా. చెప్పండి. సంతోష హృదయమో ముఖమునకేమిస్తుంది? తేటనిచ్చును. మనోదుఃఖము వలన ఆత్మ ఏమై చెప్పండి? మనోదుఃఖము. సంతోష హృదయము ముఖమునకేమిస్తుందంట? తేటగా ఉంటారు. కొంతమంది ముఖాలు తేటగా ఉంటాయండి, తేటగా ఉంటాయి. ఎందుకంటే వారు దేని గురించి చింతించరు, భయపడరు. గద్దల్ సాల్మన్ గారిని జ్ఞాపకం చేసుకుంటాను ఈ సమయంలో. ఆయన గురించి జి శామ్యూల్ గారు చెప్పేవాడు నాకు. నేను హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు డాక్టర్ జి శామ్యూల్ గారు చెప్పారు, ఫిలిప్, మేము ఆర్బిటిఎస్ చదివేటప్పుడు గద్దల్ సాల్మన్ గారు ఉండేవాళ్ళు, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రొఫెసర్. ఆయన చక్కగా చెప్తాడు ఓల్డ్ టెస్టిమెంట్. ఆయన ఊత పదం అంట. ఆయన నోట్లో నుంచి వచ్చే పదం ఏంటంటే, ఏది జరిగినా గాడ్ ఈజ్ గ్రేట్, దట్స్ ఆల్. ఆ రోజులో రామాయపట్నం బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ ఆర్బిటిఎస్ను ఏసీటీసీకి మార్చారంట. గద్దల్ సాల్మన్ గారే, నేను రానండి, ఇక్కడ పిల్లలు ఏమైపోతారు, మీరు అక్కడికి తీసుకెళ్తే అనంటే డాక్టర్ కోల్మెన్ గారు లెటర్ రాశారంట. గద్దల్ సాల్మన్ గారు, మీరు ఇక్కడికి రాకపోతే మీ శాలరీ ఆగిపోతాయి, మీ జీతం ఆపేస్తామంటే ఆయనకి తిరుగు లెటర్ రాస్తా, నాకు మీరు జీతం ఇచ్చినా ఈగిపోయినా గాడ్ ఈజ్ గ్రేట్, దట్స్ ఆల్ అని రాశాడంట. దేవుడు గొప్పవాడు, దేవుడు వదిలిపెట్టడు. ఈ నెల మన వాగ్దానం ఏం చెప్పండి? నేను మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాను? పోషించే దేవుడున్నాడు, సంరక్షించే దేవుడున్నాడు. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఇల్లు లేవు, కానీ నేను వాటిని ఏం చేస్తున్నాను? పోషించుచున్నాను. మనం ఎందుకు దిగులు పడాలండి? మనం ఎందుకు విచారపడాలండి? దేవుని బిడ్డలు దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి ఎప్పుడు. ప్రభువే మన ధైర్యం. ఏంటయ్యా నీ ధైర్యం? ఏమి లేకపోయినంత ధైర్యంగా ఉంటావు, ఏమి లేకపోయినా అంత సంతోషంగా ఉంటావు, ఏమి లేకపోయినా ఏంటి నీ ధైర్యం? నా ధైర్యం ఏంటో తెలుసా? నా ప్రభువే. దావీదు అన్నాడు, సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు భార్యలని, దావీదుతో ఉన్న వారి యొక్క సమూహాన్ని, ఆ వారి భార్యలు, వారి పిల్లలు, వారికి కలిగింది ఏదో చిన్న చిన్న అన్నీ కూడా అమ్మోనీయులు శత్రువులు వచ్చి ఏం చేశారు చెప్పండి? మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. సిక్లగు ప్రాంతం ఖాళీ అయిపోయింది. ఆఖరికి అందరు వెళ్ళిపోయి వారి భార్యలు కూడా పట్టుకెళ్తే దావీదు పక్కన ఉన్నవారు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏం చేశారంట? బిగ్గరగా ఏడ్చారంట. ఏడ్చి 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 తెల్లవారేసరికి అందరూ కూడగట్టుకొని ఒక్క దెబ్బకి దావీదుని చంపేస్తే పోలని ఏం చేశారు? రాయి తీసుకొని దావీదుని చంపడానికి రాళ్ళు తీసుకుంటే దావీదు యెహోవాని బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యము తెచ్చుకొనెను. చుట్టూ చంపేవారున్నా, చుట్టూ పరిస్థితులు బాగలేకపోయినా, దావీదు ఇంట్లో కూడా దావీదు భార్యలు లేరు, దావీదు బిడ్డలు లేరు పరామర్శించేవాళ్ళు, దావీదుకి ఏ అండలేదు. ఆ పరిస్థితుల్లో కూడా దావీదు యెహోవాని బట్టి ఏం తెచ్చుకున్నాడు? అదండి, అది ప్రభువులో మనకు ఉండాల్సింది. అది ఆ సంతోషము గల మనసే ముఖమునకేమిస్తుందంట? తేటగా సంతోషం. ప్రభువుని బట్టే మన సంతోషం. పౌలుని రోమా చెరసాల్లో వేశారు.
పత్రిక రాస్తున్నాడు, ఫిలిప్పీ పత్రిక రాస్తూ 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఏం చేయండి? ఆనందించుడి. జాయ్ అనే మాటకు, ఆనందం అనే మాటకు, సంతోషం అనే మాటకు వ్యత్యాసం ఉంది. అన్నా వింటున్నావా? సంతోషం, హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్. సంతోషం అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రమోషన్ వస్తే, పిల్లలకు ఉద్యోగం వస్తే, ఈ నెలలో పిఆర్సి జీతం పెరిగితే, లేకపోతే ఇంకొకటి ఇంట్లో వస్తే, హ్యాపీనెస్ ఈజ్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్. ఏదైనా జరిగితే సంతోషం. జాయ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ జీసస్. ఇది చెరగనిది, ఈ ఆనందం చెరగనిది. ఎందుకంటే మన ఆనందం ప్రభువును బట్టి ఆనందం అయితే, ముఖానికి రంగు తక్కువైనా చెప్పండి, లేకపోతే శరీరంలో బలం తక్కువైనా, హబక్కుకు అదే అంటాడు కదా, హబక్కుకు ఏమంటాడు చెప్పండి? అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, ఏమున్నా ఏమి లేకపోయినా నేను యెహోవాను బట్టి ఏం చేస్తాను? అది ఆనందం ప్రభువును బట్టి. జాయ్ డిపెండ్స్ ఆన్ జీసస్ ఓన్లీ. ఈ యేసులో ఉన్న ఆనందాన్ని ఎవ్వరు కదిలించలేరు. ఎందుకో తెలుసా? తరాలు మారినా, యుగాలు మారినా, యేసయ్యా మారనే మారడు. పాడతారు కదా మనం, తరాలు మారిన, యుగాలు మారిన, మారనే మారాడు మన యేసు, మారనే మారాడు. ఆయనలో ఉన్న సంతోషం ఎవరు కదిలించలేరు, అది నీలో నుండి ఎవరు తీసివేయలేరు. అందుకనే మన ఆనందం ఎవరై ఉండాలి చెప్పండి? యేసయ్య అయి ఉండాలి. కొంతమంది వారి ముఖాన్ని చూసుకొని ఆ రోజు భలే సంతోషిస్తారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చా, తగ్గ మెరిసిపోతుంది. ఈరోజు నాకు ఎంతమంది చెప్తారో, ఎన్ని లైక్స్ కొడతారు, అబ్బా ఎంత బాగా. మరుసటి రోజు వడబడిపోద్ది. అప్పుడు నీ ఆనందం ఏమైపోద్ది? ప్రభు బిడ్డలు ఎప్పుడు ప్రభువును బట్టి ఆనందించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఎట్లున్నాడు? ఒక్కటే రీతిగా. ఆయన మారడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన బిడ్డలకు ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు. తోడుగా ఉంటాడా లేడు చెప్పండి? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉన్నానని చెప్పాడు యేసయ్య. ఆయన బట్టే మనం ఆనందించాలి. ఆయనను బట్టి మనం సంతోషించేవారమైతే మన ముఖాలు, సంతోషము గల హృదయం ముఖం మనకేమిస్తుంది? తేటగా. కొంతమంది నల్లగా ఉన్న ఎంత బాగుంటారు. విలియం షేక్స్పియర్ రాశాడు. ఏం రాశాడు తెలుసా? ఒటేల్ అనే నవల్లో ఏం రాశాడు తెలుసా? బ్లాక్ మెన్ ఆర్ పర్ల్స్ ఇన్ ద సైట్ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అంట. బ్లాక్ మెన్ ఆర్ పర్ల్స్ అంటే ముత్యాలు, ఇన్ ద సైట్ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అంట. ఒటేల్ అనే నవల్లో విలియం షేక్స్పియర్ రాశాడు ఆ మాట. నల్లటోళ్ళు అందమైన అమ్మాయిలకి అంట ఎట్లా కనపడతారు? ముత్యాల్లాగా ఉంటారట, ముత్యాలు. కాబట్టి నేను నల్లగున్నా అసలు భయపడినా. నల్లగున్నా చెప్పండి. దేవునిలో మనం ఉంటే, సంతోషముగా ఉంటే, సంతోషము గల హృదయము ముఖమునకేమేసి చెప్పండి? తేటగా. రెండవది చూద్దాం. రెండవది సామెతల గ్రంథం. సామెతల గ్రంథము చక్కటి మాటలు రాశాడండి. 17వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. చెప్పండి, ఏ కారణం? సంతోషంగా ఉంటమే మనకేంటి చెప్పండి? పెద్దలు అందుకని ఓరకు చెప్పారా, సంతోషమే ఏ బలం? సగం బలం. సంతోషం గల మనస్సు చెప్పండి ఆరోగ్య కారణం. నలిగిన మనస్సు ఎముకలను ఏం చేస్తే? కొంతమంది ఉంటారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఏదో 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 బాధ వాళ్ళకి.
దేవుని బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఎందుకో తెలుసా? సంతోషము గల మనస్సే మనకేంటి చెప్పండి, మన జీవితంలో ఆరోగ్యం ఇచ్చేది అదే. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సింది ఏమిలే, ఉచిత వైద్య సలహా, ఉచిత ఆరోగ్య సూత్రం ఏం తెలుసా? మీరు సంతోషంగా ఉండటమే, ఆరోగ్యంగా ఉండటమే. మీరు సంతోషంగా ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఏమొస్తుంది చెప్పండి? ఆరోగ్యం దాని అంతటా అదే వస్తుంది. ఎట్లా ఉంటాం పాస్టర్ గారు సంతోషంగా? కందిపప్పు లేదు, బియ్యం లేదు, ఇంకెప్పుడు ఇదే ఆలోచన. కొంతమందికి ఇదే ఆలోచన, విచారం. అసలు వాటి గురించి నువ్వు విచారించాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? మీకేవేవి అక్కరగా ఉన్నవో అది ఎవరికి తెలుసు అంట? ఆయనకు తెలుసు. పెద్ద ఆయనకు తెలుసు. ఆయన చూసుకుంటాడు. ఆయన నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా చెప్పండి. ఫిలిప్పి 4:19 ఏమని చెప్పండి? అయినను దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడా తీర్చడా చెప్పండి? మరి నీకెందుకు ఇంకా సంతోషం లేదు? ఈరోజు నీకేది అవసరం? నీ బిడ్డకి ఏదైనా ఫ్రీ సీట్ కావాలా? చూసుకుంటాడు. మెడికల్ సీట్ కావాలా? చూసుకుంటాడు. నీ కుటుంబంలో ఏది కావాలో, నీకున్న అవసరత ఏదో అది ఆయనకి తెలుసు. ఆయనకి సమర్పించి నువ్వు సంతోషంగా ఉండు చాలు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏందమ్మా మీరు భలే సంతోషంగా ఉన్నారంటే, కాదు, ఈ ఊర్లో ఎమ్మెల్యే గారు గెలిచింది ఎవరో తెలుసా? మా ఇంటి పక్క ఆయనే, అందుకని మాకేం చెప్పండి సంతోషం. అయితే ఇంటి పక్క ఆయన అయితే చేస్తాడా? వాళ్ళ విశ్వాసం అది, వాళ్ళ నమ్మకం అది. మాకు ఏది కావాలని ఏం చూసుకుంటాడు? ఆయన చూసుకుంటాడండి. ఆయన చూసుకుంటాడు. ఒక ఎమ్మెల్యేని ఆధారం చేసుకునే నువ్వు సంతోషంగా ఉంటే మన దేవుడు ఎవరు చెప్పండి? రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే ఎవరండి ఆయన? చెప్పండి, ఎవరు ఆయన? రాజులకే అను సుజాత నోరు తెలుసు. ఎవరు ఆయన? యేసయ్య ఎవరు? రాజులకే మహారాజు అను. ఎవరు ఆయన? మన తండ్రి, మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? రాజులకే. అంత గొప్ప దేవుని బిడ్డలం మనం. ప్రభా ఉల్లిపాయలు లేవయ్య. అసలు ఉల్లిపాయల గురించి, పప్పు, కారం, చింతపండు, వీటి గురించి, ఇంట్లో అవసరతల గురించి, మీ ఆరోగ్యం గురించి అసలు మీరు చింతించాల్సిన ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు అనండి. ఒక ఊత పదంగా అనండి. ఏమనండి? ఆయన చూసుకుంటాడు అనండి గట్టిగా. ఏమంటారు? ఈ రోజు నుంచి మీ భవిష్యత్తులో దివ్యమైన మాట ఏదొచ్చినా ఆయన చూసుకుంటా అనండి. పక్కింటి వాళ్ళు అడిగాయి, ఎవరమ్మా ఆయన? మీ ఆయన ఏంది అన్నారు ఇంకో, చెప్పండి, ఏమంటారు? మా ఆయన కాదులే, మా ఆయన సంగతి నాకు తెలుసు, నీకు తెలుసు. మా ఆయన కాదు, ఈయన ఎవరో తెలుసా? రాజులకే రాజులకే మహారాజు. ఆయన చూసుకుంటాడు. నిశ్చింతగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏదైనా బాగలేదా? దిగులు పడబాకండి, ఆయన చూసుకుంటాడు. ఒక్క మాట ఆయనతో చెప్పండి, ప్రభు పాదాలు తడపండి. మనుషులతో చెప్పుకునే దానికన్నా ప్రభు పాదాలు తడపండి. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే అనండి గట్టిగా, ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరుస్తాడండి ఆయన. నువ్వు పడుతున్న యాతన మరుస్తాడా? నీ అనారోగ్యం గురించి, నీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి నువ్వు పడే వేదన మరవడాయన. చూడు మన అరచేతిలో ఏడ చెక్కున్నాడు చెప్పండి. ఎప్పుడు ఆయన కళ్ళ ముందు మనమే కనపడేది. పాస్టర్ గారు మనమే కనపడితే మరి ఇండియా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆడబోతారట. ఆయన చేతులు అంత పెద్దయ్యి, మనమే కాదు, నా చేతులు బొడ్డయ్యాయి, నేనే కనపడు నా చేతులు. కానీ ఆయన చేతుల్లో, ఎవరి చేతుల్లో చెక్కున్నాడు? మన చేతుల్లో కదా, ఆయన చేతుల్లో మనల్ని ఏం చేశాడు? మర్చిపోడు ఆయన. ఈరోజు నువ్వు ఏ బాధపడుతూ వచ్చావో దేవ సన్నిధికి దిగులు పడబాకు. ఉందిలే దీవెనా అనండి గట్టిగా, ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే అని అంటాము. ఇంటికి పోయి మళ్ళా యాతన పడాల్సింది. అట్లాంటి పనులు చేయబాకండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ మాట చూడండి. సంతోషం ఏం చేస్తావు? 15:15 చదవండి. సామెతలు 15:15. బాధపడువాని దినములన్నీ, ఎప్పుడు బాధపడుతున్నావు అనుకో నీకేం ఎదురవుతాయి? శ్రమే. ఎప్పుడు కొంతమంది బాధ ముఖం చూస్తే ఏందో ఇది. కొంతమంది ఈ మధ్య కొత్త బాధ ఒకటి వచ్చిందండి. ఆ బాధ పేరు ఏం తెలుసా? ఈ స్థితి రేపు బాగుంటుందో లేదో. ఏమి ప్రభు ఈరోజు చూడమన్నాడు కానీ రేపటి గురించి ఏమైనా ఆలోచించమన్నాడు చెప్పండి. ఈరోజు ఉంది, తిను అబ్రహాం కమ్మగా సంతోషంగా. రేపుడిది ప్రభువే చూసుకుంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజున్న ఆనందాన్ని కూడా అనుభవించకుండా రేపటి గురించి బాధపడుతుంటారు. ఏమో రేపు ఇది దొరికిద్దో దొరకదు. దొరకపోతే కాదు పాస్టర్ గారు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం వచ్చిందిగా, ఆ రోజు ఉంటుందో ఉండదో. అబ్బా, ఈరోజు గురువారం వచ్చింది, ఈరోజు దిను సంతోషంగా. ఇంక 15వ తారీఖు ఆలోచించడం ఎందుకు? ఆ రోజు ఉంటే ప్రభు ఆ రోజు కూడా క్షేమంగా ఇస్తాడు. బాధపడు వాని దినములన్నీ ఏంటి చెప్పండి? శ్రమకరములు. తర్వాత మాట చూడండి. సంతోష హృదయునికి నిత్యము ఏముంటుందంట? అబ్బా విందు సంతోషంగా ఉంటే నిన్ను పక్కనోడు వచ్చి కూడా చందమామ రెస్టారెంట్కి తీసుకుపోతాడు. అరే ఆ ఎక్క ఎప్పుడు ఎట్టుంటుంది తెలుసా? సంతోషంగా ఉంటుందిరా. ఆమె ఎప్పుడు సంతోషంగా ఉంటుందిరా. పక్కన ఎవరನ್ನು పెట్టుకోవాలంటే అట్టాడల్ని పెట్టుకోవాలి, ఆమెను పెట్టుకుని ఈరోజు చందమామ తీసుకెళ్దాం పదండి. సంతోష హృదయానికి నిత్యం ఏం కలుగుతుంది? విందు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? విందులో ఎప్పుడు ఏముంటుంది చెప్పండి? విందులో నవ్వులాటలు ఉంటాయి, విందులో సంతోషం ఉంటుంది. నీ సంతోషం రెట్టింపు అవుతూ ఉంటుంది. విందులో ఎప్పుడు ఏముంటుంది చెప్పండి? ఒక్కొక్క ఈవెంట్ విందు జరిగే చోట ఏముంటుంది చెప్పండి? ఒక్కొక్క ఈవెంట్ నీ సంతోషం రెట్టింపు అవుతూ ఉంటుంది. ముందు స్వీట్ వేస్తారు, తర్వాత హాట్ కాదు మంచిగా బిర్యానీ వేస్తారు. ఒక్కొక్క ఐటెం వేసే కొద్దీ కదండి. ఒకటి 40 రకాలు చేపిస్తున్నారంటే ఈ మధ్య వంటలు, 50 రకాలు. ఎందుకో మరి అన్ని ఊడి తింటున్నా. కానీ ఒక్కొక్క ఐటెం జరిగే కొద్దీ ఎట్లుంటుంది చెప్పండి? మన సంతోషం రెట్టింపు. సంతోషంగా ఉండు వాడికి, సంతోష హృదయానికి నిత్యము విందంటే వాడి ముఖంలో ఉన్న సంతోషాన్ని బట్టి అనేకులు ఏం చేస్తారు తెలుసా? నీ సహవాసాన్ని కోరుకుంటారు. యోబు ఒక మాట రాస్తాడండి, నాకు భలే ఇష్టం ఆ మాట. చూడండి, యోబు గ్రంథం ఎంత అద్భుతమైన అనుభవాలు యోబు జీవితంలో. చూడండి ఏమంటాడు.
29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం. చూడండి, చాలా ఉన్నాయి. 22వ వచనం చదవండి. నేను మాట్లాడిన తర్వాత, చూడండి, యోబు ఆ ఊరిలో మాట్లాడితే తర్వాత ఎవరు మాట్లాడరంట? మారు మాట్లాడరు. తర్వాత గుత్తులు గుత్తులుగా, చూడండి, సంఘంలో సమాజంలో యోబు మాటలు గుత్తులు గుత్తులుగా వారి మీద పడ్డాయంట. వర్షము కొరకు కనిపెట్టినట్లు. ఎప్పుడెప్పుడు ఈయన అయ్యా యోబు, చూడండి ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, యోబు ఎప్పుడెప్పుడు ఎదురవుతాడా? వర్షం కొరకు కనిపెట్టినట్లుగా, చూడండి, వారు నా కొరకు కనిపెట్టుకునేది, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి ఏమి నవ్వాడంట? వారేమో ఎట్లున్నారు? ఆశారహితులై ఉన్నారు. ఆశే లేదు వారి జీవితంలో. కానీ యోబు వారిని చూడగానే ఎట్లా నవ్వాడంట? మీరు నవ్వండి, చిరునవ్వు నవ్వండి. యోబు నవ్వు కోసమే ఎదురొచ్చేవాళ్ళంట. యోబు చిరునవ్వు నవ్వితే చాలంట వాళ్ళకి పండగే. తర్వాత మాట చూడండి, నా ముఖ ప్రకాశము లేకుండా. చూశారండి, అది సంతోషం అంటే. నీ ముఖం కనబడితేనే అనేకులు ఆదరణ పొందుతారు. ఒక క్రైస్తవుడు ముఖం కనబడితేనే నిట్టూర్పులో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, ఆశారహితులైన వారు, జీవితం మీద ఆశ కోల్పోయిన వారు, ఒక్కసారి నీ చిరునవ్వు వారి మీద పడితేనే అయ్యాయిగా చాలనుకొని జీవితంలో మరల వికసిస్తారు. అది సంతోషం, దేవుని బిడ్డల సంతోషం అది. నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చేయరు. యోబుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలు అలా ఉండాలి. అది విందంటే, సంతోష హృదయమునకు నిత్యము విందంటే అలా ఉండాలి మనం. ఆఖరిగా చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తూ చూడండి ఆ సంతోష హృదయం గురించి ఏమంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, 11, 12. నా నిమిత్తం జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. చూడండి, సంతోషం మనకేమిస్తుంది పరలోకంలో? పరలోకమందు మీ ఫలము. మనం బాధపడి కూర్చున్నాం అనుకో, ఫలాన్ని కోల్పోతాం. మన పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు, మనల్ని నిందించినప్పుడు, మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుంటున్నప్పుడు, అవి విన్నప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలి? సంతోషంగా ఉంటే పరలోకమందు మీ ఫలం ఏమైంది? చెప్పాలి గట్టిగా, పరలోకమందు మీ ఫలం ఏమైంది? అది పరలోకంలో ఫలాన్ని పొందుకోవాలంటే మనం ఎప్పుడు ఎట్లా ఉండాలి? సంతోషం, ఎప్పుడు సంతోషం. మనుషులు నిందిస్తున్నారా? మనుషులు ద్వేషిస్తున్నారా? మనుషులు యేసుప్రభు నిమిత్తం వెలివేస్తున్నారా? మీ పేరు చెడ్డదని కొట్టివేస్తున్నారా? మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము. మనం ఏది చేసినా దేనికోసం చెప్పండి? దేనికోసం చెప్పండి? పరలోకములో ఫలము. అది మర్చిపోబాకండి. ఈ లోకంలో మనం ఏది చేసినా దేనికోసం చేస్తున్నాం తెలుసా? ఎందుకు వచ్చారు దేవుని సన్నిధికి? ఎందుకు వచ్చారు ఎందుకు లైవ్లో వింటున్నారు? ఎందుకు కూర్చున్నారు మర్యాదగా? ఎందుకు కూర్చున్నారు ఆసక్తిగా? ఎందుకు వింటున్నారంటే ఇక్కడ చేసిన క్రియలే మనకు పరలోకంలో ఏమిస్తాయి? ఫలమిస్తాయి. మర్చిపోబాకండి. మనం ఇక్కడ ఏది చేస్తామో ఆయన నామం కొరకు, అక్కడ మనం ఏం పొందుకుంటున్నాం? ఫలము. ప్రభు కోసం ఎంత భక్తి చేస్తామో, ఎంత భయభక్తులతో నడుస్తామో, ఎంత నీతిని కాపాడుకుంటామో. పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకేముంది? నీతి కిరీటం. ఎప్పుడుది? ప్రభువు ఇచ్చే నీతి కిరీటాన్ని ఇక్కడే అనుభవించి చెప్తున్నాడు.
ప్రభు కోసం నేను జీవించిన మంచి జీవితాన్ని బట్టి, నా పరుగు కడముట్టించుకున్నాను కాబట్టి, ప్రభు కోసం నేను చేసిన కార్యాలను బట్టి కదండి. కుషాల్ స్వప్నిల్ పేరు విన్నారు మీరు. ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించాడు. జనరల్ ఫ్యామిలీ, మామూలు ఫ్యామిలీ, రైల్వేలో ఉద్యోగి పూణేలో. అక్కడ మెడల్ సాధించగానే ఇక్కడ భారత ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి, రైల్వేలో డిఎస్పి పోస్ట్ ఇచ్చింది ఆయనకి. రైల్వేస్లో ఒక మంచి అత్యున్నతమైన ₹1,00,00,000 నజరానా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఒలింపిక్స్ నుంచి ఆయన ఇంకా ఇండియా రాలా, ధన 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 ధనం అని 10 పథకాలు 10 ప్రమోషన్ లిస్ట్ వచ్చింది ఆయనకి, ఒక మెడల్ సాధించినందుకే. ప్రభు కోసం నువ్వు చేసే నమ్మకమైన జీవితం, భక్తిని బట్టి నువ్వు ఎంత సంతోషంగా ప్రభు కోసం బ్రతుకుతావో దాన్ని బట్టి పరలోకంలో మనందరికీ ఏముంది, ఫలం ఉంది. పరలోకంలో ఫలం ఉంది. ప్రభు దగ్గర ఫలం పొందుకోబడుతున్నా. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. నీ యజమానుని సంతోషంలో పాలు పంపులు పొందా. ఇక్కడ మనం చేసే భక్తి జీవితం, ఇక్కడ మనం నడిచే మంచి నడత, ఇక్కడ మనం చేసే కార్యాలే రేపొద్దున ప్రభు దగ్గర మనం ఏం పొందుకోబోతున్నాం, ఫలము పొందుకోబోతున్నాం. మర్చిపోవాకండి. ధైర్యంగా ప్రభు కోసం జీవించండి, సంతోషించండి. సంతోషం గల మనస్సు, మొదటి మాట ఏం విన్నా, ముఖమునకు తేటనిస్తుంది. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం. సంతోషము గల మనస్సు నిత్యము విందు దొరుకుతుంది. సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అది. కాబట్టి ప్రభు ఉన్నాడు, మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రాణ ప్రియుడే మన పక్షముగా ఉండగా దిగులు పడక ధైర్యంగా ప్రతి విషయంలో, అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, ఏ పరిస్థితిలోనైనా ప్రభు మీద విశ్వసించి సంతోషంగా ఉండండి. ప్రభు ఈ మాటలన్నీ మన జీవితాల్లో నూరంతలుగా ఫలభరితముగా చేయునుగాక, ఫలభరితముగా చేయునుగాక, ఫలభరితముగా చేయునుగాక. మీ అందరికీ అత్యున్నతమైన ఫలములు ప్రభు ఇచ్చునుగాక, ప్రభు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. రాత్రి బైబిల్ స్టడీలో ఈ ఆగస్టు మాసం 7వ తారీఖున మమ్మల్ని ప్రేమించి మా హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడుగా లైవ్లో చూస్తున్న బిడ్డలు ప్రభు ఒక్కొక్కరిని దర్శించి మీరు ఇచ్చిన ఈ వాక్యముకై స్తోత్రాలు. మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తారు, వెలివేస్తారు, నిందిస్తారు. మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎంతటి బలమైన మాటలు మా కొరకు మీరు వ్రాయించారు, చెప్పారయ్యా. విన్నాం ప్రతి మాట. ఎప్పుడు మేము సంతోషించాలో, మనుష్య కుమారు నిమిత్తం మేము ద్వేషించబడతాం, ద్వేషంలో కూడా మేము సంతోషించాలి. వెలివేస్తారు, వెలివేతలో కూడా సంతోషిస్తారు. నిందిస్తారు, నిందల్లో కూడా సంతోషించాలి. మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు కూడా మేము సంతోషించాలి అయ్యా. అప్పుడు పరలోకంలో మా ఫలం అధికమవుతుంది. సంతోషం గల మనస్సు ముఖమునకు తేటనిస్తుందని, సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణమని, సంతోష హృదయానికి నిత్యము విందు జరుగునని, ఆ దినమందు మీకు ఫలం అధికమవుతుందని మీరు చెప్పిన ఈ 4 మాటలు మేము తీసుకుంటున్నాం. కొన్నిసార్లు మా శత్రువు పడినప్పుడు మేము సంతోషిస్తాం. అలా ఉండకూడదు ప్రభా. అది మీరు చూచి అసహ్యించుకుంటారనే మాట కూడా మేము విన్నాం. మీకు అసహ్యమైన పనులు ఏది మేము చేయకుండా మీకు ఇష్టంగా మేము జీవించటకు మీ కృప దయచేయండి. ఈ రాత్రి బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలు, లైవ్లో చూస్తున్న వారిని కూడా మీరు దర్శించినందుకై మా అందరి హృదయాంతరంగాలు ఎరిగి ఒక్కొక్క మాట ప్రభా, జీవము కలిగిన మాట, జీవముతో పొదిగిన మాటలు మాకు అందించినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యం విని మేము ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా సంతోషంగా నీ మహిమ కొరకు జీవించే భాగ్యం దయచేయమని
మా భక్తులు, మా ముందు నడిచిన భక్తులు, హబక్కూకు ఏమున్నా ఏమి లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను. పౌలు చెరసాల్లో ఉండి కూడా ప్రభువునందు ఆనందించుడి. అలాంటి ఆనందమయమైన జీవితాన్ని మాకు దయచేయమని, మీరున్నారనే నిరీక్షణతో, ధైర్యంతో, విశ్వాసంతో ఆ వాగ్దానాలు పట్టుకొని మీ కొరకు నమ్మకంగా జీవించటకు మీ కృప దయచేయమని, వాక్యం ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు రాత్రి బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, సంఘమంతటికి, లైవ్లో చూస్తున్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్.